తెలుగు ఫిల్మ్ వీక్షకులని అలరించడానికి నాడు నేడు సరికొత్తగా వచ్చేసింది. నాడు నేడుకి సంబంధించిన మొదటి వీడియోలో గతంలో రాడా నిర్మాణ సంస్థ నుండి వచ్చిన నిన్నే పెళ్లాడుతా సీరియల్లో నటించిన నటీనటులు అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏ ప్రాజెక్ట్స్ లో ప్రస్తుతం నటిస్తున్నారు అనేది చూద్దాం. నిన్నే పెళ్లాడుతా సీరియల్లో ముఖ్య పాత్రని పోషించిన నటి ఈశ్వరీరావు. నీరజగా ఈశ్వరీరావు ఈ సీరియల్లో నటించారు. ఈశ్వరీరావు చాలా తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. అలవైకుంఠపురంలో, లవ్ స్టోరీ, కేజీఎఫ్ చాప్టర్ 2, గుంటూరు కారం ఇలా పలు సినిమాలలో ఈమె కనిపించారు. ఇక నిన్నే పెళ్లాడుతా సీరియల్లో హీరోగా నటించారు శ్రీనివాస్. కమల్ క్యారెక్టర్ లో నటించిన శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్నో సీరియల్స్ లో తర్వాత కనిపించారు. కుంకుమ పువ్వు, శతమానం భవతి ఇలా పలు సీరియల్స్ లో రీసెంట్ గా కనిపించారు. ఇక ఈ ధారావాహికలో నీరజ చెల్లెలు సుప్రజగా నటించిన నటి అనూష ఈ సీరియల్ తర్వాత 1-2 సీరియల్స్ లోను సినిమాల్లోనూ కనిపించారు. ప్రస్తుతం పెళ్లైన తర్వాత ఆమె ఏ ప్రాజెక్ట్స్ లో కనిపించలేదు. ఇక ఈ ధారావాహికలో మరో క్యారెక్టర్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంజు క్యారెక్టర్ లో జయవాహిని ఈ సీరియల్లో నటించారు. జయవాహిని తర్వాత బుల్లితెరపై రావోయ్ చందమామ, నువ్వు నేను ప్రేమ, అభిమానం తదితర సీరియల్స్ లో కనిపించారు. ఈ ధారావాహికలో విఠల్ ప్రసాద్ క్యారెక్టర్ లో నటించిన నటులు నిలల్గల్ రవి ఎన్నో సీరియల్స్ లోను సినిమాల్లోనూ కనిపించారు. రీసెంట్ గా డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో ఈయన యాక్ట్ చేశారు. ఇక నిన్నే పెళ్లాడతాలో నటించిన మరొక నటుడు ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ లో ఈ సీరియల్లో కమల్ కి తండ్రిగా నటించారు. ప్రసాద్ బాబు ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ లో మనకి కనిపించారు. రీసెంట్ గా అను అనే నేను సీరియల్లో కూడా ఈయన కనిపించారు. ఇక ఈ ధారావాహికలో నటించిన నటి రేఖ ఇప్పటి వరకు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తూనే ఉన్నారు. ఇక ఈ ధారావాహికలో నటించిన మరో నటుడు సంజయ్ భార్గవ్ తర్వాత చాలా సీరియల్స్ లోనే కనిపించారు. రీసెంట్ గా మనసంతా నువ్వే సీరియల్లో సంజయ్ భార్గవ్ అలరిస్తున్నారు. ఇంకా ఈ ధారావాహికలో నటించిన మరో నటి సీత ఇటీవల సాధన సీరియల్లో కనిపించారు. ప్రస్తుతం కార్తీక దీపం, స్నేహం కోసం సీరియల్స్ లో ఈమె నటిస్తున్నారు. ఇంకా ఈ ధారావాహికలో జానకి క్యారెక్టర్ లో నటి వందన నటించారు. వందన మైకేల్ ప్రస్తుతం తమిళ సీరియల్స్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా సుజిత సీరియల్ గీతాంజలిలో ఈమె తెలుగులో కనిపించారు. తెండ్రల్ మెల్ల పేసుం అనే తమిళ సీరియల్లో ఈమె నటిస్తున్నారు. ఇంకా ఈ ధారావాహికలో నటి సుమనశ్రీ కూడా యాక్ట్ చేశారు. సుమనశ్రీ రీసెంట్ గా జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్లో కనిపించారు. ఇంకా ఈ ధారావాహికలో కవిత కూడా ఒక పాత్రలో నటించారు. కవిత తమిళ సీరియల్స్ లో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ ధారావాహికలో మిమిక్రీ నాగేశ్వరరావు కూడా నటించారు. మిమిక్రీ నాగేశ్వరరావు తర్వాత పలు సీరియల్స్ లో నటించారు. సుందరకాండ సీరియల్లో కూడా నటించారు. ఇంకా ఈ ధారావాహికలో సాయి దీపిక కూడా నటించారు. రీసెంట్ గా ఉప్పెన, శుభస్య శీఘ్రం, ప్రస్తుతం గుండమ్మ కథ సీరియల్స్ లో ఈమె నటించారు. ఇంకా ఈ ధారావాహికలో కరాటి కళ్యాణి కూడా యాక్ట్ చేశారు. కరాటి కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కూడా ఆమె పలు సీరియల్స్ లోను సినిమాలలోనూ కనిపిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా కరాటి కళ్యాణి ఎన్నాల్లో వెచ్చిన హృదయం సీరియల్లో కనిపించారు. ఇంకా ఈ ధారావాహికలో బేబీ సత్యసాయి కూడా నటించారు. బేబీ సత్యసాయి ప్రస్తుతం తమిళ సీరియల్స్ లో నటిస్తున్నారు. పాండియన్ స్టోర్స్ 2 తమిళ సీరియల్లో చిన్న సీతగా అలరించిన సత్యసాయి నటిస్తున్నారు. ఇంకా ఈ ధారావాహికలో నటి శ్రీజ కూడా యాక్ట్ చేశారు. శ్రీజ తమిళ్లో చాలా సీరియల్స్ లో తర్వాత నటించారు. సెందిల్ అనే తోటి నటుడిని వివాహం చేసుకుని ప్రస్తుతం ఈమె తమిళనాడులో ఉన్నారు. ఇంకా ఈ ధారావాహికలో నటులు విశ్వేశ్వరరావు కూడా నటించారు. 2024 సంవత్సరంలో క్యాన్సర్ కారణంగా చనిపోయారు. ఇంకా ఈ ధారావాహికలో నటించిన మరో నటుడు ఎస్ఎన్ వసంత్ 14 మే 2009 హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఇంకా ఈ ధారావాహికలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు. నిన్నే పెళ్లాడుతా సీరియల్లో నటించిన నటీనటులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని తెలుసుకున్నారు కదా. నిన్నే పెళ్లాడుతా సీరియల్ కి సంబంధించిన నాడు నేడు యాక్టర్స్ వీడియో ఎలా ఉంది, ఇలాంటి మరెన్నో నాడు నేడుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.